నమస్తే. ఏంది ఇంత రాత్రి సమయంలో వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు మిత్రులారా. సో మేము మా విలేజ్ గ్యాంగ్ అందరం కలిసి గానుగపూడి ట్రిప్ వేసినాము. తను మల్లేష్, సో మంచి సన్నిహితుడు. తను రాము, నా క్లాస్మేట్, చైల్డ్హుడ్ క్లాస్మేట్, లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఉన్న డ్రైవింగ్ చేస్తున్న నా కొడుకు లాంటి వాడు ప్రవీణ్ కుమార్. సో వీడియో తీస్తున్నది అభిని తర్వాత చూపిస్తాం మీ అందరికీ. సో మంచిగా దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి ప్రయాణం మేమందరం చిన్న ట్రిప్ వేసినాము. విష్ణు ఈశ్వర బ్రహ్మ కలయిక రూపుడైనటువంటి త్రిమూర్తులు కలయిక రూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనసూయ యొక్క కుమారుడుగా కానీ పూజిస్తారు. సో ఆత్రేయ స్వామి అనసూయ దేవి యొక్క కుమారుడు దత్తాత్రేయ స్వామి. సో అక్కడ ఆయన యొక్క దర్శనం చేసుకోవడం వల్ల దత్త అంటే మనం సమర్పించడం, మన పాపాలు కూడా సమర్పించడం ద్వారా మనకు పుణ్యం కలుగుతుంది. సో మన అదృష్టం బాగుంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ఒక దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. గురు పౌర్ణిమ అంధకారం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళి గురువు కాబట్టి అలాంటి గురువు స్వరూపుడైన గురువు పరాపర వస్తున్నటువంటి భారతీయ సంస్కృత సాంప్రదాయాలను రక్షకుడు కాబట్టి గురువు పర కాపాడుతున్నటువంటి అలాంటిలో దత్తాత్రేయ స్వామి. సో ఆయన దర్శనం చేసుకోవడానికి మేమందరం వెళ్తున్నాము. అలానే పక్కపక్కలో ఉన్నటువంటి భాగ్యవతి దేవి టెంపుల్ ఉంది. శ్రీకృష్ణ దేవరాయల యొక్క మత సంబంధించిన కులదేవత అంటారు. ఆ దేవత యొక్క దర్శనము. అదేవిధంగా వచ్చే సమయంలో గురుబర్గల చిన్న బసవేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో మీకు చూపించాలనుకుంటున్నాం. సో మీరు ఇలానే కంటిన్యూ చూడండి. విషయం ఏంటిదంటే మేము ఇంత ఉదయం ప్లాన్ చేయడానికి సడన్గా ప్లాన్ చేసినాము ఈ ట్రిప్ని. చిన్న ట్రిప్, 1 డే ట్రిప్. ఈ ట్రిప్ నేను రాము ఇద్దరం చేసుకున్నాము. కానీ వీళ్ళు ఎవరికి తెలియదు. దాంట్లో ప్రవీణ్ ఫోన్ చేసి కార్ తీసుకురండి ట్రిప్ వెళ్దామని చెప్పేసి ఫోన్ చేసే వరకు సరే అన్న అని చెప్పేసి వాళ్ళు సడన్గా వచ్చేసారు, మాట మీద వచ్చేసారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడప్ప మాలో, వామ్మో, ఆయనను తయారు చేయడానికి, ఆయనను రెడీ చేసి తీసుకురావడానికి ఈ వ్యక్తి ఎలా తీసుకొచ్చినామంటే ఏమన్నాడంటే ఫస్ట్ ఒకసారి ఒకరోజు ట్రిప్ అని చెప్పేసి 5 రోజులు తీసుకెళ్ళిండ్రు ఊటీ కోయంబత్తూర్ అని. ఇప్పుడు నీకు దండం పెడితే నేను రానని చెప్పాడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. హాయ్ ఫ్రెండ్స్, ఏం మాట్లాడుతున్నావురా? ఫోన్ చేసిండు ఫ్రెండ్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఉదయం 2 గంటలకు 1:30కి లేపించి స్నానం చేపించి బట్టలు వేసుకొని బయటకు వచ్చేంత వరకు ఆయనే కూర్చున్నాం. వచ్చినంత వరకు కార్లు వేసుకొచ్చినాము. ఒక్క 10 రోజులు తిప్పేస్తున్నాం. అరే ఏంట్రా ఇది? గుండె వాళ్ళు చేస్తున్నారు 10 రోజులు అంటే అదేం లేదు. ఒక రోజు ట్రిప్ కానుకూరు పోతాం, మళ్ళీ రిటర్న్ వస్తాం. టెన్షన్ తీసుకోకు. పిల్లలు కొత్తగా పెళ్ళైంది జరా, అందుకోసం ఆలోచన ఇంటి సైడ్ ఉంది కాబట్టి వస్తాం. కానీ చాలా మంచి పిల్లాడప్ప. మాకు ఇప్పటి వరకు మేము ప్రయాణం చేసినాంలో మల్లేష్ ఉంటే ఏదైనా ట్రిప్ వేస్తాం. ఎందుకంటే మళ్ళీ అంటే మజా, మళ్ళీ లేకపోతే మజా ఉండదు, నొల్లి ఉండదు. ఇక్కడ ఈరోజు మేమైతే ఒక ట్రావెలింగ్, ఒక టూర్కి బయలుదేరినాము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన లైఫ్లో మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగేటటువంటి మన ఏదైతే మన ఏజ్ ఉంటుందో మనం చేసే ప్రయాణం అనేది ఇట్ ఈజ్ ఒక పెద్ద జర్నీ అన్నమాట. ఆ జర్నీలో ఎన్ని డిఫికల్టీస్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. వాటన్నిటి నుంచి మనకు కొంత రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఫస్ట్ వచ్చేసి మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ ఇస్ ట్రావెలింగ్ అంటే బయట తిరగడం అంటే ఏదో జస్ట్
బస్సులలో కానీ ఆ విధంగా సోలో ట్రావెల్ కానీ ఆ విధంగా తిరగడం కాకుండా కొంచెం ఫ్రెండ్స్తో మనకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉండి మనం ఫన్నీగా మనం వాళ్ళతో ఎంజాయ్ చేయగలుగుతాం మనస్ఫూర్తి కానీ వాళ్ళతో మనస్ఫూర్తిగా కొంచెం సమయం కేటాయిస్తాం కదా, ఆ సమయంని ఎట్లా మనం ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ట్రావెల్ చేయండి. ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ట్రావెల్ చేయడం చాలా నేర్చుకుంటాం మన లైఫ్లో. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్లేస్లో కంటే మనం ఎక్కడైతే వేరే ప్లేస్లోకి వెళ్ళి చాలా నేర్చుకుంటాం మనం వేరే ప్లేస్లోకి వెళ్ళడం ద్వారా. సో ఎక్స్ప్లోర్ ద న్యూ థింగ్స్. ట్రావెల్ చేయండి ఇఫ్ పాసిబుల్. ఒకవేళ అందరితో కలిసి ట్రావెల్ చేయలేకపోతే అలోన్గా కూడా ట్రావెల్ చేయండి, ఒక్కరు వెళ్ళండి. బట్ మన లైఫ్లో మాత్రం ట్రావెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రావెలింగ్ చేయండి అందరూ. సో థ్యాంక్ యూ. ఎస్, ఓవర్ టు ప్రకాష్. ఇప్పుడు రాము చెప్పినట్టు విధంగా అందరూ ప్రయాణం చేసే అలవాటు నేర్చుకోండి. ఈ ప్రయాణంలో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, కొత్త కొత్త ప్లేసెస్ చూస్తాం కాబట్టి. సో ప్రత్యక్షంగా మనం చూడడం ద్వారా, కలవడం ద్వారా, మనకు అనుభవం ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరూ ప్రయాణం కనుక అలవాటు నేర్చుకోండి. ఒకటే ఊళ్ళో ఉండి లేకపోతే ఒకటే ప్రదర్శన ఉండడం వల్ల మనం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేము. కాబట్టి దూర ప్రయాణాలు అలవాటు నేర్చుకోండి. మంచి విషయాలు, అనుభవం ఏర్పడుతుంది జీవితంలో. మనకు కొన్ని, ఈ లైఫ్ చాలా చిన్నది. ఆ చిన్న లైఫ్లో ఎక్కువ జ్ఞాపకాలు మీరు మిగిల్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సంగం తెలుసారా నీకు ప్రవీణ్? మ్యాప్ లో కొట్టు. ఐఎమ్ గోయింగ్ టు సంగం అని కొట్టు. సంగం కొడతా. సంగం అంటే गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले अस्मिन् सन्निधिं कुरु. సంగమేశ్వర దర్శనం కంప్లీట్ చేసుకొని మెయిన్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి దర్శనం కోసం ఫుల్ వర్షం పడుతుంది. అయినప్పటికీ జనాలకు వర్షానికి అసలు సంబంధమే లేదు. జనాలు ఈ దర్శనం కోసం, స్వామి యొక్క దర్శనం కోసం ఈరోజు సండే అయినప్పటికీ చాలామంది వర్షంలో కూడా రావడం జరిగింది. నేను ఇప్పటికీ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడం. సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ లిటరల్లీ షాకింగ్. ఇది ఒక నాకు షాకింగ్ లాగానే కొత్త వింత ప్రపంచం అనుకుంటున్నది. కొంచెం అట్లా అనిపిస్తుంది. సో ఇటువంటి అనుభవాలు మనం మన లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి.
సో దర్శనం ఇప్పుడే ముగించుకున్నాము. దత్తాత్రేయ స్వామి ఏంటంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ స్వరూపారూపుడు. సో అనసూయదేవి ఆత్రేయ స్వామి యొక్క కుమారుడు. అంటే ఈ విషయం ఏంటంటే గుడి యొక్క రహస్యం ఏంటంటే నారద మహర్షి అనసూయదేవి యొక్క పతివ్రతాన్ని బ్రహ్మాండంగా గొప్పగా చెప్తాడు. ఎవరు? విష్ణు ఈశ్వర బ్రహ్మ దగ్గర. వాళ్ళు అది తట్టుకోలేక అనసూయదేవి యొక్క ప్రతివ్రతాన్ని భంగం కలిగించడానికి అనసూయదేవి ఇంటి దగ్గరికి భిక్షాటన చేయడానికి వస్తారు వాళ్ళు ముగ్గురు. వచ్చినప్పుడు భవతీ భిక్షాందేవి అని అడుగుతారు. అడిగిన సమయంలో అనసూయదేవి యొక్క వాళ్ళకి అతిథులుగా వచ్చినారు కాబట్టి వాళ్ళకు భోజనం వండించడానికి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి దేవితో చెప్తారు, మీరు మాకు భిక్ష వేసే సమయంలో నగ్నంగా ఉండి మాకు భిక్షను అందించాలని చెప్తారు. తను ఆలోచిస్తుంది. సో ఏమని ఆలోచిస్తానంటే నేను నగ్నంగా వెళ్తే నా పతివ్రతాన్ని కోల్పోతా, తర్వాత ఆత్రేయ స్వామి భర్తకు చెప్తే నా భర్త యొక్క శక్తులు కోల్పోతుంది. సో నేను ఏం చేయాలని ఆలోచిస్తుంది. సో వాళ్ళు మొదటగా ఏమడిగారంటే భవతి భిక్షాందేవి అని అడిగారు కాబట్టి, తల్లి భిక్షం అడిగారు కాబట్టి వాళ్ళు కొడుకులతో సమానం. సో కాబట్టి ఆ భావన తనలో చింతించుకొని ఆత్రేయ స్వామిని మదిలో తలుచుకుంటూ సరే తను నగ్నంగా వడ్డించడానికి వెళ్తుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు ఈశ్వర ఆమె యొక్క పతివ్రతాన్ని మెచ్చి చిన్న పసిపిల్లలుగా మారిపోతారు. దేవతల్ని పిల్లలుగా స్వీకరించి వాళ్ళని ఒక ఉయ్యాలలో వేసి ఉయ్యాలలో ఉంటుంది. అప్పుడు ఆత్రేయ స్వామి వచ్చినప్పుడు, అనసూయ యొక్క భర్త వచ్చినప్పుడు వివరిస్తుంది విషయాన్ని. అప్పుడు ఈమె పతివ్రతాన్ని మెచ్చి బ్రహ్మ విష్ణుశ్వర విశ్వరూపాలు ఎత్తి మీ వరం ఇస్తారన్నట్టు. సో ఆ వరంలో ముగ్గురు కొడుకులు అనసూయదేవికి ఆత్రేయ స్వామికి. దాంట్లో దత్తాత్రేయుడు. సో ఈయన తాంత్రిక శక్తి కలిగిన వ్యక్తి, బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇక్కడ గురు స్వరూపుడైన బట్టి దత్తాత్రేయ స్వామి ఇక్కడ వెలిచాడని ఉంది. 25 సంవత్సరాలు ఇక్కడ కర్ణాటకలో దత్తాత్రేయ గానగపూర్లో ధ్యానము యోగా చేసి తాంత్రిక శక్తుల పొంది సర్వశక్తులు అనుభూతుడై శ్రీశైలం వెళ్ళి పాతాళ గంగలో అంకితమని చెప్పేసి బుక్కులో పురాణంలో ఉంది. సో ఇక్కడ 20 సంవత్సరాలు జీవించారు కాబట్టి చాలామంది తన పాదపద్మములకు నమస్కరించుకుంటూ పాపములు తొలగించడానికి ఇక్కడ ఏర్పరిచారు. ఇంత విషయం చాలా ఉంది, చాలా చెప్పాలని చాలా ఉంది. నాకు ఇంత తెలుసు. కానీ అంధకారంలో ఉన్న మనము, అంటే అజ్ఞానంలో ఉన్న మనము జ్ఞానం అనే వెలుతురు వైపు, జ్ఞానం వైపు తీసుకెళ్ళేవాడు గురువు. కాబట్టి ఆ గురువు యొక్క స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి దర్శించుకోవడం ఇప్పుడే. సో ఇప్పుడు వెళ్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. పాపకర్మలన్నీ సమర్పించడం. దత్త అంటే సమర్పించడం. సో మాలో ఉన్న కామ క్రోధ లోభ మదమత్సరాలను తొలగించి జ్ఞానం వైపు అష్టేశ్వర సకల సంపదలు ఆరోగ్యములు కలిగించాలని ఆ దత్తాత్రేయును వేడుకుంటూ సో నమస్కారం చేసుకొని మేమందరము ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా జరిగిన దర్శనం కూడా. అందరికీ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓం నమః శివాయ.